సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా సాగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బానే ఉంది. సో ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. సో ఏదైతే ప్రజలకు మంచి చేయాలో ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. సో చేయాలంటే కొంచెం టైం టేకింగ్. ఒక సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ ని తీసేయాలి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో డిప్యూటీ సీఎం ప్లేస్ లో నారా లోకేష్ గారిని పెట్టడం అని మాటలు అయితే వినిపిస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది బయట క్రియేట్ చేసే రూమర్స్ అండి. సో వాస్తవానికి ఒక పార్టీలో ఏం జరుగుతుందన్నది సో వాళ్ళు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి చెప్తారో అప్పుడే మనం నమ్మాలి. ఈ బయట చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అది వాస్తవం కాదు, అవాస్తవం. సినీ యాక్టర్స్ మొత్తం కూడా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నారు. అండ్ రాజకీయాల్లో ఇలాంటివి ఎక్కువ తీసుకెళ్తే మరి సినీ లైఫ్ కి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందంటారా? సినీ లైఫ్ కంటే సో వాళ్ళకి పెద్ద ఏం అంత వాళ్ళు పట్టించుకోలేండి. ఎందుకంటే రాజకీయం వేరు, సినీ రంగం వేరు. రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. సో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మీకు అంతా తెలిసిందే. రీసెంట్ గా మన డాకు మహారాజ్ లో కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకుంటే ఒక ఎమ్మెల్యేగా అలాంటి విషయాల్లో ఎలాంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు ఐడియా లేదండి. అది నేను ఆ న్యూస్ సాంగ్ చూసే ఉంటారు కదా, దబిడి దిబిడి అని చెప్పి. నేను ఎక్కువ అది అంత పట్టించుకోలే వాళ్ళ విషయాలు. సో ఇప్పుడు చూస్తున్న దాంట్లో కూడా చాలా వరకు వాలంటీర్లు ఉంటే బాగుండేది ఇంతకు ముందు లాగా అని చాలా మంది అంటున్నారు. ఉంటే బాగుందా సిస్టమ్, తీసిస్తే బాగుందా? వాలంటీర్ సిస్టమ్ ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ప్రజల వరకు వెళ్తది కదా. సో జగన్ కి ఇప్పుడు చంద్రబాబుకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? సో జగన్ వచ్చేసి ఆయన కొత్త యంగ్ లీడర్. సో జనాలకు కావాల్సింది చేయగలుగుతాడు. బట్ నారా చంద్రబాబు నాయుడు కొంచెం విజనరీ లీడర్. సో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం చేస్తూ వస్తున్నాడు. చాలా అనుభవం ఉంది. సో ఆ అనుభవం చాలా యూజ్ అవుతుంది.